నీ జీవితంలో గందరగోళం, గజిబిజి, ఏమీ అర్థం కాని పరిస్థితులు. అసలు నీతో మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నువ్వు ఇతరులతో మాట్లాడటానికి ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న అడుగు నా ప్రియ సహోదరి సహోదరులా. నిశ్శబ్దంగా నీ హృదయాన్ని నువ్వు ఒక ప్రశ్న అడుగు. దేవుడు మాట్లాడటం ఆపేశారా, లేకు నేను మాట్లాడటం దేవుడితో ఆపేశానా? ప్రియ సహోదరి, చాలాసార్లు మనం అంటూ ఉంటాము, ప్రభు నేను ప్రార్థిస్తున్నాను కానీ మీరు స్పందించడం లేదని. మరి కానీ దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండడు. ఆయన స్వరం నిశ్శబ్దంలో వినిపిస్తుంది, హడావిడిలో కాదు. ఎందుకు వినలేకపోతున్నావు? మన హృదయం శబ్దాలతో నిండిపోయింది. మొబైల్, సోషల్ మీడియా, ఆందోళనలు, భయాలు, ఈ శబ్దాల మధ్యలో దేవుని సున్నితమైన స్వరం మాయమైపోతూ ఉంది. పాపం మన చెవులను మూసేస్తూ ఉంది. పాపం దేవుని స్వరాన్ని కాదు, మన మనస్సును దూరం చేస్తుంది. మన వినాలని కాదు, మనకు నచ్చినదే వినాలని మనం కోరుకుంటున్నాము. దేవుడు చెప్పేది కాదు, మనం కోరేది మాత్రమే వినాలనుకుంటున్నాము. దేవుని స్వరం ఎలా ఉంటుంది? అది గాలి లాంటి మృదువైనటువంటి స్వరం. అది మనసుకు శాంతినిచ్చే స్వరం. అది ప్రేమతో నిండినటువంటి మార్గం చూపే స్వరం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా వినగలం? మరి నిశ్శబ్దం అలవాటు చేసుకో. రోజులో కొంత సమయం దేవునితో ఒంటరిగా గడుపు. పరిశుద్ధ గ్రంథం చదువు. దేవుని స్వరం ఎక్కువగా వాక్యంలో వినిపిస్తుంది. ప్రార్థనల్లో ఆగి వినటం నేర్చుకో. మాట్లాడటం మాత్రమే కాదు, వినటం కూడా ప్రార్థనే. పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండు. శుభ్రమైన హృదయం దేవుని స్వరానికి సులభంగా స్పందిస్తుంది. దేవుడు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ప్రశ్న ఏమిటంటే, నీవు వినటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు మౌనంగా లేడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన శబ్దంలో మునిగిపోయాము. మనం శబ్దాలతోనే దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాము. అయితే కొంత సమయం నువ్వు ఎలా అయితే నీ ఫ్రెండ్స్ కోసం వెచ్చిస్తావో, నీకు ఇష్టమైన వారి కోసం నువ్వు ఫోన్లో మాట్లాడటానికి వెచ్చిస్తావో, వారు నీతో మాట్లాడడానికి వెచ్చిస్తారో, మరి నువ్వు దేవుని దగ్గరికి రా. ఆ సమయంలో ఎవరు కూడా నీతో మాట్లాడటానికి లేదు. నీవు నీ దేవుడు. దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాను నువ్వు విను. నువ్వు దేవుడికి ఏం చెప్పాలనుకుంటున్నావు దాన్ని విను. అంతేకాని గందరగోళం, గజిబిజిగా ఉన్నటువంటి ఈ లోకంలో ఉండి నువ్వు నీ ఆత్మను నువ్వు కోల్పోతే నీకేం లాభం? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజైనా నేనైనా కూడా ఆ స్థితిలో నేను ఉన్నా కూడా నన్ను నేను తెలుసుకోవాలి. మనం మార్చుకోవాలి. గజిబిజి లోకంలో నుంచి, సోషల్ మీడియాలో నుంచి వచ్చేసి నిజమైనటువంటి దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా.